హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇంటికి ఎప్పుడైనా సరే చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఈ బిర్యానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉండే ఏ బ్రాండ్ బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నాననివ్వండి. ఈ బియ్యం నానే లోపల మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం. స్టవ్ పైన ఒక వెడల్పాటి బిర్యానీ పాట్ని కానీ లేదంటే గిన్నెని కానీ పెట్టుకోండి. బేస్ అనేది కాస్త మందంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం బిర్యానీస్ అవి చేసుకునేటప్పుడు నెయ్యిని వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాని తీసుకుందాం. బిర్యానీ ఆకు, షాహీ జీరా, లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క అండ్ అలాగే స్టార్ ఫ్లవర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకేమైనా స్పైసెస్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిని కానీ వేసుకోవచ్చు. ఈ స్పైసెస్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని గాని యాడ్ చేసేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. చిన్న టమాటోనే తీసుకున్నానన్నమాట. మీ ఇష్టం, మీరు టమాటో ఇష్టపడే పనైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కానీ చేయొచ్చు. కానీ వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా వస్తుంది. మన టమాటో ముక్కలు కానీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ కానీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం. దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసి తీసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా, చికెన్ అనేది కాస్త కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడన్ని పుదీనా ఆకులను కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ పుదీనా ఫ్లేవర్ అంతా కానీ ఈ చికెన్కి చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం పులావ్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మసాలాస్ అన్నీ కానీ తక్కువే వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అయితే మనకు రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. మనం 1 గ్లాస్ రైస్తోనే చేస్తున్నాం కాబట్టి తీసుకున్న మసాలాలన్నీ కానీ మన రైస్కి కరెక్ట్గా సరిపోతాయి. మసాలాస్ అంతా చక్కగా ఈ చికెన్కి పట్టేసిన తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 2 గ్లాసుల వాటరు, అలాగే మిగిలింది వచ్చేసి చికెన్ ఉడకడానికి అన్నట్టు. దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించేసి తీసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా, ఈ వాటర్ అంతా కానీ చక్కగా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా చికెన్ని ఒక 70% వరకు ఉడికించుకున్న తర్వాత చికెన్ మొత్తాన్ని ఫిల్టర్ చేసేసి తీసుకోవాలి. ఇలా ఈ వాటర్లో నుంచి సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి వాటర్ మొత్తాన్ని వంపేసేసి ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, అరగంట సేపట్లో రైస్ కానీ చక్కగా నానిపోయాయి. ఈ రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం అన్నట్టు ఒక హాఫ్ వరకు నిమ్మ చెక్కను తీసుకుంటున్నాను. ఈ నిమ్మ చెక్క ఫ్లేవర్ కోసము అలాగే టేస్ట్ కోసమే కాకుండా మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కానీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మనకు రైస్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. స్టవ్ పైన ఒక కడాయిలోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి. ఇది వచ్చేసి మనము చికెన్ని ఫ్రై చేసుకోవడానికి అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలకను కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మనము సాల్ట్ని, పసుపుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలకి ఈ 2 కానీ చక్కగా పట్టేస్తాయి, అలాగే ఉల్లిపాయలు కానీ చక్కగా వేగుతాయి.
ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని గాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా డ్రైన్ ఆఫ్ చేసి పెట్టుకున్న చికెన్‌ని గాని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1 స్పూన్ చికెన్ మసాలా అండ్ అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని గాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కారం వచ్చేసి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి. నా దగ్గర ఉండే కారం వచ్చేసి చాలా ఎక్కువగా కారం ఉంటుందన్నమాట. అందుకనేసి నేను 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ చికెన్ మసాలాని వేసుకున్నాం కదా, దాంట్లో కానీ కారం అయితే ఉంటుంది. కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. మసాలాస్ అన్నీ ఈ విధంగా చికెన్‌కి బాగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని గాని యాడ్ చేసుకొని దీనిపైన లిడ్‌ని పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసేసి తీసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకాస్త దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ నిమ్మ చెక్కని పిండేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉడికించేసి తీసుకుందాం. ఇప్పుడు మన రైస్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయాయి అనమాట. రైస్ కానీ పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకుందాం. మనం ఆల్రెడీ కొత్తిమీర పుదీనా అయితే లోపలైతే వేసేసుకున్నాం అనమాట. ఓన్లీ ఫ్లేవర్ కోసం అన్నట్టు కొద్దిగా కొత్తిమీరని పైనుంచి వేసుకుంటున్నాను. మన చికెన్ కానీ చక్కగా ఉడికిపోయేసి దగ్గరగా అయిపోయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీనిపై నుంచి కానీ కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకుందాం. చూసారు కదా, నోరూరించే విధంగా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనకు సపరేట్గా బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మనం వీటిని రెండింటిని కానీ కలిపేసేసి తీసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఈ బిర్యానీ రైస్ అలాగే చికెన్ గ్రేవీని సపరేట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ప్లేట్ ప్రెజెంటేషన్ చూపిస్తున్నాను అనమాట. మిక్సింగ్ బౌల్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి దీంట్లో బాయిల్డ్ ఎగ్ని ఒకటి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము లెగ్ పీస్ని పెట్టుకుందాం. దాని తర్వాత చికెన్ పీసెస్ని వేసుకుందాం. మీ ఇష్టం, మీరు ఎంతమంది అయితే మీ ఇంట్లో ఉన్నారో దాన్ని బట్టి సర్వింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ హాఫ్ వరకు ఎగ్ అలాగే చికెన్ని మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు దీనిపై నుంచి రైస్ని వేసుకుందాం. రైస్ వచ్చేసి విరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేసినట్టుగా కాకుండా పైనే ఇట్లాగా వేసేసుకొని లైట్గా స్లైట్లీ ప్రెస్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది. చూసారు కదా, రైస్ కానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ ప్రజెంటేషన్ చేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ అరిటాకులోకి తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర అరిటాకు ఉంటే వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్లేట్ పైన అయినా పెట్టేసుకోవచ్చు. దీనిపైన అరిటాకుతో సహా ప్లేట్ని ఉల్టా పెట్టేసుకొని రివర్స్లో తిప్పామంటే మనకు ఏ షేప్లో అయితే బౌల్లో వేసుకున్నామో అదే షేప్లో బిర్యానీ వచ్చేసి దీంట్లో పడిపోతుంది అన్నట్టు. ఇట్లాగ ఒకసారి ప్రెస్ చేసినట్టుగా చేసేసి తీసుకున్నామంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఇచ్చి చూడండి. అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో సర్వ్ చేసిన ఫీలింగ్ మనకు వస్తుంది. తినడానికి కానీ వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. దీంతోపాటు ఉల్లిపాయలు, నిమ్మ చెక్క అలాగే పెరుగు పచ్చడి ఉంటే పెట్టేసుకున్నామంటే టేస్ట్ అద్దిరిపోతుంది. మనకు పెరుగు పచ్చడి కానీ ఏం అవసరం లేదనమాట. దీంట్లో ఆల్రెడీ చికెన్లోని గ్రేవీ ఉంది కాబట్టి ఇట్లాగే అయినా తినేయచ్చు. కొంతమంది పెరుగు పచ్చడితో తినడం ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్నట్టు పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చేసుకున్నామో. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది. మీ ఇంటికి ఈసారి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.